గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందులో ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు బిజినెస్ న్యూస్ 28th February 2025. Disclaimer first, it is educational purpose only. I am not a SEBI advisor and it is not buying and selling liquidations గా గుర్తించండి. సో మనం ముందుగా మనం వరల్డ్ పిఈ రేషియో చూద్దాము. మనం ఈ రేషియో కూడా ఎప్పుడు చూడడం అలవాటు చేసుకోవాలి. మీ గూగుల్ కొడితే వరల్డ్ పిఈ రేషియో వస్తుంది. ప్రతి కంట్రీకి ఒక పిఈ ఉంటుంది. సో మన మార్కెట్ తగ్గడానికి కారణము మన పిఈ అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఎక్కువ ఉందని అందరూ చైనాకు తరిగిపోతున్న వార్త వస్తున్నాయి. దీన్ని బట్టి తెలుస్తుంది. యుఎస్ఏది 20.59 ఉంది, ఇది హైయెస్ట్. ఇండియా 23.46 ఉంది. అట్లా ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, యూకే, జపాన్, ఇటలీ, చైనా అండ్ బ్రెజిల్ చూస్తే మీరు గమనిస్తే 10.20 ఉంది, 8.20 ఉంది. సో ఇక్కడ పిఈ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మార్కెట్ షేర్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి చాలామంది ఇక్కడ పెట్టలేకపోతున్నారు ఒక వార్త. సో ఇది ఒక ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అన్నీ గుర్తించండి. సో మనం పిఈని కూడా గమనిస్తుండాలి. ప్రతి షేర్ కొన్నప్పుడు పిఈ ఎంతలో ఉండాలి అని గుర్తించాలి. సో బిజినెస్ ఇండెక్స్లో రోజు మాదిరిగా మనం యూఎస్ఏ, యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ చూస్తున్నాము. ఎందుకంటే వీటిని బట్టి మన మార్కెట్ ఈరోజు ఓపెనింగ్ అవకాశం ఉంది. బట్ ఈయన ఘోరంగా యూఎస్ఏ మార్కెట్ పడిపోయింది. అక్కడ యూఎస్ఏ టారిఫ్, కెనడా, మెక్సికో, చైనాలో టారిఫ్ మళ్ళీ ట్రంప్ విధించినట్టు వార్త వస్తున్నాయి. సో దాని మూలంగా మార్కెట్ తగ్గింది. డౌ జోన్స్ 194, నాస్డాక్స్ 530, S&P 595 తగ్గింది. అది గుర్తించండి. అట్లనే యూరోపియన్ కూడా ఒక ఇంగ్లాండ్ మాత్రం 25% అప్లో ముగిసింది. ఫ్రాన్స్, జర్మన్ 40 and 243 పాయింట్స్ డౌన్ అయింది. అది గుర్తించండి. సో యుఎస్ స్టాక్స్ వాల్ స్ట్రీట్ ఎండ్స్ షార్ప్లీ లోవర్ అండ్ మౌంటింగ్ కన్సర్న్ ఓవర్ ఎకనామిక్ అండ్ టారిఫ్స్ మూలంగా మార్కెట్ పత్రం చెప్తున్నారు. గుర్తించండి. సింగపూర్ నెక్స్ట్ ప్రస్తుతం ఉదయం 6:30కి స్టార్ట్ అయితే ఇవన్నీ సింగపూర్, చైనా, తైవాన్, జపాన్ ఇవి కూడా ఆల్మోస్ట్ నష్టాల బాట నడుస్తుంది. సింగపూర్ ప్రస్తుతం 100 పాయింట్ డౌన్లో, చైనా హ్యాంగ్సెన్ 300 అండ్ జపాన్ 1000 పాయింట్ డౌన్లో ఉంది. మనకు తైవాన్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదో గుర్తించండి. నిన్న ఫారినర్స్ కొద్దిగా మనం ఇదొక శుభ సూచన వచ్చేసి వాళ్ళు తక్కువ సోల్డ్ చేస్తారు. 550 కోర్సే ఎప్పుడు చూసినా 2000, 3000 పైన కోర్స్ చేసేవారు. తగ్గింది కొద్దిగా. మార్కెట్కు ఇది ఒక మంచిదని చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతకన్నా ఆల్మోస్ట్ 3 బై చేశారు. 1727. నిఫ్టీ స్వల్పంగా తగ్గింది. నిన్న మొత్తం నిలిపి మధ్యలో ఉంది, స్తబ్దతలో ఉంది. 3 పాయింట్ డౌన్. బ్యాంక్ నిఫ్టీ 135 అప్లో ఉంది. మిడ్ క్యాప్ 565 అండ్ స్మాల్ క్యాప్ 250 డౌన్ ఉంది. ఇండెక్స్ తగ్గుతుంది. ఇది ఒక మంచి శుభ సూచిక. 0.40 తగ్గింది. 13.3 ఉంది. ఎప్పుడైతే 10-12 ఉంటే మార్కెట్తో స్థిరంగా ఉండబోతున్నట్టు దీని మీనింగ్ గుర్తించండి. నెక్స్ట్ పీసీఆర్ నిఫ్టీ రేషియో కూడా చూడాలి. పీసీఆర్ నిఫ్టీ అంటే పుట్కార్ రేషియో. ఇది మన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మన ఇన్ఫర్మేషన్ బట్టి ఇవ్వడం చెప్తుంది. ఎప్పుడైతే ఇది 1% కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు మార్కెట్ బులిష్, బిలో 1 ఉంటే బేరిష్ అనుకోవచ్చు. బట్ ఈరోజు 0.98 ఉంది. పర్వాలేదు, నిన్నటి కన్నా 0.7 పెరిగింది కాబట్టి ఆల్మోస్ట్ కొద్దిగా బులిష్గా దగ్గరగా అవుతుందని చెప్పవచ్చు. సో అది గుర్తించండి. సో నేను నిఫ్టీ చార్ట్ చూస్తూ కూడా బేరిష్గా ఉంది. నిఫ్టీ 22,545 ఉంది. ఎప్పుడైతే 22,642 పైన ఉన్నప్పుడే మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. 22,530 స్టాప్ లాస్. ఇంతకన్నా కిందకి జరిగితే ఇంకా కిందకి డౌన్ అయ్యే అవకాశంగా గుర్తించండి. అంటే బ్యాంక్ నిఫ్టీ 48,744 ఉంది. ఇది ఎప్పుడైతే రెసిస్టెన్స్ 49,648 క్రాస్ అవ్వాలి అంతవరకు కొంచెం పెట్టుబడిని తగ్గించుకోవాలి. స్టాప్ లాస్ 47,898 కింద ఇంకా దిగితే ఇంకా కిందకి వచ్చే అవకాశం ఉంది. సో మన బంగారం కొనే వాళ్ళకు కూడా ఇక్కడ మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. గోల్డ్ బీ అండ్ సిల్వర్ బీ ఇవి కూడా షేర్ లాంటిదే. సో గోల్డ్ బీ నేను అంటే గోల్డ్ చాలా రేట్ ఉంది కాబట్టి మనం ఈ షేర్ల రూపంలో గోల్డ్ కూడా కొని గోల్డ్ ప్రకారం పెరిగినప్పుడు అమ్మడము, తగ్గినప్పుడు కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా ఇన్ఫర్మేషన్ రోజు సరిగా గమనించండి. సో గోల్డ్ బీ నేను 87 పైసా తగ్గి 71.88 ఉంది. ఇది హైయెస్ట్ 74 రూపీస్ పోయింది. లోయెస్ట్ 51 రూపీస్ పోయింది. గుర్తించండి. అట్లనే సిల్వర్ బీ కూడా 91 రూపీస్ 97 దగ్గర ముగిసింది. 94 పైసా డౌన్ నిన్న. ఇది కూడా 100 రూపాయలు పోయి 67 లోయెస్ట్గా ఉంది. గుర్తించండి. సో లాంగ్ బిల్అప్లో చూస్తే మీకు ఇక్కడ ఒకటే షేర్ ఉంది, కోల్ ఇండియా. మీకు దీన్ని బట్టి చూస్తే మార్కెట్ ఎంత ఘోరంగా ఉండబోతుందో తెలుస్తుంది. సో ఇక్కడ ఓపెన్ లిస్ట్ ఏ షేర్ లేదు, ఒక కోల్ ఇండియా ఉంది ఓపెన్ లిస్ట్. ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంటున్నట్టు ఈ డాటా చెప్తుంది.
అటు షార్ట్ కవరింగ్ కూడా ఈ షేర్లు అంతకుముందు అమ్మి ఉంటారు కాబట్టి షార్ట్ కవరింగ్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు. సో దీని మూలంగా ఇవి పెరుగుతాయని ఈ లిస్టు ఫ్యూచర్ ఆప్షన్ యొక్క డేటా చెప్తుంది, అది గుర్తించండి. లాంగ్ అండింగ్ ఇన్ ద ఓపెన్ లిస్ట్ తగ్గి షేర్లు తగ్గడానికి అవకాశం ఉంటుంది, ఆ లిస్టును కూడా గమనించండి. అండ్ షార్ట్ బిల్డప్ కూడా షార్ట్ బిలౌట్ కంటే ఇవి కూడా షేర్లు తగ్గుతాయని దీని యొక్క పట్టిక చెప్తుంది, అది గుర్తించండి. ఇక్కడ హైయెస్ట్ డెలివరీ ఇది కొద్దిగా గమనించాలి. ఇందులో హైయెస్ట్ డెలివరీ నిన్న 73 నుంచి ఆల్మోస్ట్ 70% ఈ షేర్లు హైయెస్ట్ డెలివరీ జరిగింది కాబట్టి ఇవి ముందు పెరుగుతాయని దీని యొక్క అంచనా గుర్తించాలి. నిన్న ఎక్స్పైరీ డేట్ కాబట్టి ఈరోజు కొత్త ఎక్స్పైరీ డేట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇవి నిన్నటిని ఎక్స్పైరీ రోలర్ చేస్తారు, అంటే ముందు పెరుగుతాయనే ఉద్దేశంతో ఇది నెక్స్ట్ మంత్ వరకు ఉంటుంది కాబట్టి అది కూడా గమనించండి. బ్యాన్లో ఎటువంటి షేర్ లేదు గుర్తించాలి. బ్యాన్లో ఎటువంటి షేర్ లేదంటే ఎటువంటి డిమాండ్ లేనట్టుగా మనం గుర్తించాలి. ఇక్కడ కొద్దిగా డివిడెండ్స్ అనే ఇన్ఫర్మేషన్గా ఉంది. ఇక్కడ పిఎఫ్సి పర్పన్ కార్పొరేషన్కు 350% డివిడెండ్ వచ్చింది. దాని రికార్డ్ డేట్ ఈరోజే, అంటే నిన్న అంతకుముందు ఎవరైతే షేర్ కొంటారో వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు ఎవరైతే కొంటారో దానికి డివిడెండ్ రాదు. ఈరోజు షేర్ అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, రేటుకు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అట్లనే ఇండియా జీడిపి ఉంది. ఈరోజు ఇండియా జీడిపి 28 ఉన్నాడు. సో దీన్ని బట్టి కూడా మార్కెట్ మండే ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. ఇక్కడ కొన్ని కొత్తగా లిస్ట్ అయిన కంపెనీలు ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఇవి కొత్తగా కరెంట్ మార్కెట్, లిస్టింగ్ ప్రైసు, ఇష్యూ ప్రైసు వీటి కూడా గమనించింది. దీన్ని బట్టి కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ వార్తలు దీని తర్వాత ఇంకో వీడియో వస్తుంది, అందులో బిజినెస్ వార్తలు, టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. అది చూస్తాను భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.